పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. శ్రీశైలంలో 100 టీఎంసీలకు చేరువైన జలాలు. తుంగభద్ర జలాశయానికి పెరిగిన నీటి ప్రవాహం. ఏపీలో ఎల్నినో ప్రభావంపై చంద్రబాబు మరోసారి సమీక్ష. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం. నేతన్నల సేవలో పథకం అమలుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం. ఈ నెల 7న ప్రారంభం. ఒక్కో కుటుంబానికి 25,000 చొప్పున సాయం. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు అరెస్టు. ఈశ్వర కిరణ్ కుమార్ రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న సిట్. సింగరేణి సంస్థకు దక్కిన మరో బొగ్గు గని. ఏకగ్రీవంగా PKOC2 కోల్ బ్లాక్ కైవసం. 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఉత్పత్తికి అవకాశం. ఈ నెల 3వ వారంలో విదేశీ పర్యటనకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి. యూకే, అమెరికాలో ప్రఖ్యాత వర్సిటీలు, నైపుణ్య కేంద్రాల సందర్శన. ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీపై విపక్షాలు విమర్శనాస్త్రాలు. ప్రజా అసంతృప్తికి నిదర్శనమని వ్యాఖ్య. సమీక్షించుకుంటామన్న నబీన్. ట్రంప్ తాజా టారిఫ్లపై అమెరికాలో 25 రాష్ట్రాల న్యాయ పోరాటం. సుప్రీంకోర్టు కొట్టేసిన సుంకాల అమలుకు కొత్త నాటకమని మండిపాటు. కృష్ణానది పరివాహక ప్రాజెక్టులకు క్రమంగా వరద ప్రవాహాలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం 100 టీఎంసీల చేరువలో ఉంది. తుంగభద్ర జలాశయానికి కూడా భారీగా వరద వస్తోంది. మరోవైపు గోదావరి నుంచి ఇప్పటికే 306 టీఎంసీల నీరు సముద్రంలోకి కలిసిపోయింది. సూపర్ ఎల్నినో పరిస్థితులతో ఆందోళన చెందుతున్న రైతులకు కృష్ణా జలాశయాలు కాస్త ఆశలు కలిగిస్తున్నాయి. ఆల్మట్టి జలాశయంలోకి ఈ సీజన్లో ఇప్పటి వరకు 178.87 టీఎంసీల నీరు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 120 టీఎంసీల మేర నిల్వ చేస్తూ మిగిలిన నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్లో 92.22 టీఎంసీలు వచ్చాయి. పూర్తి నీటి నిల్వ 33.313 టీఎంసీలు కాగా 29.49 టీఎంసీలు నిల్వ చేసి మిగిలిన నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా 7.44 టీఎంసీల మేర నిల్వ చేస్తూ ఆపై ప్రవాహాన్ని శ్రీశైలానికి వదిలిపెడుతున్నారు. జూరాలకు 192,000 క్యూసెక్కుల మేర వరద వస్తోంది. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 93.58 టీఎంసీల నీరుంది. ఇవాళ 100 టీఎంసీలకు చేరుకోనుంది. పూర్తి స్థాయిలో నిండాలంటే 215.8 టీఎంసీలకు చేరుకోవాలి. ఎగువ నుంచి 160,537 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మరోవైపు తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.19 టీఎంసీలకు చేరింది. నదీ పరివాహక ప్రాంతాల్లో 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శివమొగ్గ జిల్లా శృంగేరి వద్ద తుంగానది గేట్లన్నీ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ జలాలు నేరుగా తుంగభద్ర నదిని చేరుకోవడంతో జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. రోజు కనీసం 6 టీఎంసీల వరకు నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఇటు నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 136.99 టీఎంసీల నిల్వ ఉంది. గోదావరి పరివాహక ప్రాజెక్టులకు వరద బాగా తగ్గింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 5,000 క్యూసెక్కులు మాత్రమే వస్తుండగా ఎల్లంపల్లికి 3,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. మేడిగడ్డ బ్యారేజీకి 2.3 లక్షల క్యూసెక్కులు వస్తుండగా సమ్మక్క బ్యారేజీ వద్ద 3.84 లక్షల క్యూసెక్కులు, భద్రాచలం ఎగువన ఉన్న సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద 7.12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీని ఇప్పటి వరకు అత్యధికంగా 14,61,000 క్యూసెక్కుల వరద నీరు తాకింది. గోదావరి నీరు నిల్వ చేసే అవకాశం లేకపోవటం వల్ల
వచ్చిన నీరు వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు 306 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఇప్పటి వరకు 14.46 టీఎంసీల గోదావరి జలాల్ని కృష్ణా డెల్టాకు తరలించారు. ఏలేరు జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.62 టీఎంసీలతో ఉంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరులోకి గోదావరి వరద జలాల్ని మళ్లిస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వేళ తాగునీటి ఎద్దడి సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఎగువన వర్షాలు కురుస్తున్నందున కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు వివరించారు. కృష్ణా నదిలో కొద్ది రోజులుగా ప్రవాహాలు మొదలైనట్లు వివరించారు. కృష్ణా బేసిన్లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాభావం వల్ల రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత వచ్చే అవకాశం ఉందని, దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తరచూ తాగునీటి పరీక్షలు జరిపి ల్యాబ్ టెస్టుల నివేదికలను విడుదల చేయాలని సూచించారు. అధికారుల క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖలో పూర్తిస్థాయి టెక్నాలజీ వినియోగం, అనవసర నిబంధనల తొలగింపునకు తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్, ఫారం 5B వంటి పరీక్షలను తొలగించడం వంటి చర్యల ద్వారా అవినీతిని తగ్గించవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చేనేత కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా నేతన్నల సేవలో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7న చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. నేతన్నల సేవలో పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా 52,000కు పైగా అర్హులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. చేనేత కార్మికుల వయస్సు, వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని అందించనున్నట్లు చెప్పింది. చేనేత కార్మికులు పవర్లూమ్ రంగంతో పోటీపడి మెరుగైన ఆదాయాన్ని సంపాదించేందుకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. నేతకు అవసరమైన రంగులు, రసాయనాలు, నూలు కొనుగోలు, పరికరాలు, ఆధునికీకరణ, మగ్గాల మార్పిడి, మరమ్మతులకు ఆర్థిక సాయం అందించడమే ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకానికి రేపు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గవర్నమెంట్ కమిట్మెంట్ ప్రకారంగా నేతన్నల సేవలో ప్రోగ్రాం అనేది రాష్ట్ర మంత్రిమండల్ వర్గంలో అది అప్రూవ్ అయింది. ఇప్పుడు దాకా ఒక 52,000 ఫ్యామిలీస్ని మనం ఈ ప్రోగ్రాంలో కవర్ చేస్తాం. ప్రతి ఫ్యామిలీకి లూమ్ 1 ఉన్నా 2, 3 ఉన్నా కూడా ఒక్క ఫ్యామిలీకి ఒకే ముష్టు పర్ ఇయర్ 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు, మద్యం లంచాల సొమ్ము దారి మళ్లించేందుకు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని సిట్ అధికారులు రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కావటం, ఎక్కువ కాలం విదేశాలు ఉండటానికి అవకాశం లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు వెంటనే దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కిరణ్ దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా భారత్ వస్తున్నాడు. అతనిపై లుకౌట్ సర్క్యులర్ ఉండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని సిట్ అధికారులకు అప్పగించారు. ఈ కేసులో A9గా ఉన్న కిరణ్ను అధికారులు నేడు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మద్యం రవాణా, దోపిడీ, ఈడీ కేసుల్లోనూ కీలక పాత్రధారి. రాజకేశ్రెడ్డితో కలిసి టెక్కర్ అనే డొల్ల కంపెనీని ఏర్పాటు చేసి దీని ద్వారా కొల్లగొట్టిన ముడుపుల సొమ్మును దారి మళ్లించాడు. ఇతడిని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది. మద్యం కేసులో మరో నిందితుడు సైఫ్ అహ్మద్ కూడా భారత్ వస్తున్నట్లు సమాచారం. అతను ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగుబాటు పిటిషన్ దాఖలు చేశాడు. అతనిపైన లుకౌట్ సర్క్యులర్ ఉండటంతో ముందుగానే విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఏరియాలోని పీకేఓసీ బొగ్గుగని కేటాయింపుపై ఉత్కంఠత వీడింది. దీనికోసం సింగరేణి, జెన్కో సంస్థలు బిడ్లు వేయగా బ్లాక్ సింగరేణికే దక్కింది. సోమవారం జరిగిన వేలం ప్రక్రియలో జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలగడంతో పీకేఓసీ బ్లాక్ 2 సింగరేణి సొంతమైంది. సింగరేణికి కొత్త బ్లాక్ దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తాడిచెర్ల 2 బొగ్గు గనిని నామినేషన్ పద్ధతిలో పొందిన సింగరేణి సంస్థ తాజాగా మణుగూరు డీప్ సైడ్ బ్లాక్ 2ను సొంతం చేసుకుంది.
సోమవారం జరిగిన వేలం ప్రక్రియలో జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలగ్గా సింగరేణికి ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ పీకేఓసీ బ్లాక్ దక్కింది. కేంద్ర నిబంధనల ప్రకారం ఓవరాల్ గ్రేడ్ 9 టన్ను ధరపై అధికంగా చెల్లించే వారికి బ్లాక్ దక్కుతుంది. టన్ను ధర 2,850 ఉండగా దానిపై 6.5% అదనంగా చెల్లిస్తామంటూ కోట్ చేయడంతో ఈ బ్లాక్ సింగరేణిని వరించింది. పీకేఓసీ 2 డిప్ సైట్ కోల్ బ్లాక్ లో 180 మిలియన్ టన్నుల వరకు బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏడాదికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ గని నడుస్తుంది. దాదాపు 2,000 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక్కడ దొరికే G8 బొగ్గు కారణంగా మొత్తం 43,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. అందులో తెలంగాణ సర్కార్కు 10,000 కోట్ల ఆదాయం లభిస్తుంది. అంతిమంగా తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా, సింగరేణి అభివృద్ధికి అవసరమైన వనరులు సమకూరుతాయి. పీకేఓసీ బ్లాక్ 2 సింగరేణికి దక్కడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఈ గని సింగరేణికి దక్కడానికి కేంద్ర మంత్రిగా కాకుండా తెలంగాణ బిడ్డగా కృషి చేశానంటూ సోమవారం ఓ ప్రకటనలో కిషన్ రెడ్డి తెలియజేశారు. సింగరేణి శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రత్యేక కృషి చేసినందుకే ఈ విజయం సాధించామని చెప్పారు. సింగరేణికి వరుసగా 3 బొగ్గు గనులు దక్కడం ద్వారా దక్షిణ భారతదేశానికి అవసరమైనంత బొగ్గు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. సింగరేణికి ఇటీవల ఒడిశాలోని నైని, తాడిచర్ల 2, తాజాగా పీకేఓసీ 2 డిప్ సైడ్ బ్లాక్ తో సంస్థకు దాదాపు 1,95,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి 48,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 3వ వారంలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. తేదీలు ఖరారు కాకపోయినప్పటికీ ఈ నెల 18 నుంచి 20 మధ్య సీఎం పర్యటన ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముందుగా యూకే, అక్కడి నుంచి అమెరికాకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. సీఎం వెంట మాజీ సీఎస్, ముఖ్యమంత్రి సలహాదారు కె రామకృష్ణారావు, ఇతర అధికారులు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయా దేశాల్లోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, క్రీడా సంస్థలు, నైపుణ్య కేంద్రాలను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సంబంధిత అధికారులు, నిపుణులతో సమావేశమవుతారు. ఆయా సంస్థలు, విశ్వవిద్యాలయాలతో తెలంగాణలో సంబంధిత రంగాల్లో అభివృద్ధి అవకాశాల కల్పనకు సంబంధించి పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్లు నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో మరిన్ని విఖ్యాత యూనివర్సిటీలను కూడా తెలంగాణకు ఆహ్వానించే అవకాశం ఉంది. మరో అంతర్జాతీయ స్థాయి సదస్సుకు భాగ్యనగరం ముస్తాబైంది. నేటి నుంచి బ్రిక్స్ దేశాల అవినీతి నిరోధక కార్యాచరణ సమావేశాలు హైదరాబాదులో జరగనున్నాయి. ఆర్థిక స్థిరత్వం, సహకారం, ఆవిష్కరణ, సుస్థిరత కోసం నిర్మాణం అనే థీమ్తో 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శిక్షణ విభాగం కార్యదర్శి రచన షా ఈ సమావేశాలను ప్రారంభించనున్నారు. సదస్సుకు బ్రిక్స్ దేశాల ప్రతినిధులతో పాటు విధాన రూపకర్తలు, నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రధానంగా సరిహద్దులు దాటిన అవినీతిని అరికట్టడం, పాలనలో పారదర్శకతను పెంపొందించడంపై బ్రిక్స్ దేశాలు చర్చించనున్నాయి. అవినీతి కేసుల్లో పరారీలో ఉన్న నేరస్తుల అప్పగింత, నేరస్తుల ఆచూకీ గుర్తించడంలో దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోనున్నారు. డిజిటల్ ఆస్తులు, ఫిన్టెక్ రంగాల్లో తలెత్తుతోన్న అవినీతి ప్రమాదాలను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు తమ అనుభవాలు, ఉత్తమ పద్ధతులను పంచుకోనున్నాయి. ఆవిష్కరణ, సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పాలన అనే అంశంపై రేపు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 15,000 రూపాయలను 25,000 రూపాయలుగా ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జీవన వ్యయం పెరిగినప్పటికీ 12 ఏళ్లుగా గరిష్ట వేతన పరిమితి పెరగలేదు. వేతన పరిమితి పెంచాలని కొన్నేళ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గరిష్ట వేతన పరిమితి పెంచేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతించినట్లు సమాచారం. కనీస పింఛను పెంపు ప్రతిపాదన సైతం పరిశీలనలో ఉంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఈపీఎఫ్ఓ పథకంలో అవసరమైన మార్పులు చేసి అమలు చేయనున్నారు. గరిష్ట వేతన పరిమితి 25,000కు పెరిగితే ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమయ్యే నిల్వ పెరుగుతుంది. గతంలో 15,000 ఉన్నప్పుడు ఉద్యోగ వేతనం నుంచి 12% చొప్పున 1,800 రూపాయలు జమయ్యేవి. 25,000 రూపాయలకు పెరిగితే 12% చొప్పున జమయ్యే మొత్తం 3,000 రూపాయలకు పెరగనుంది. ఉద్యోగితో సమానంగా యజమాని 12% మొత్తాన్ని ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. గరిష్ట వేతన పరిమితి పెరగడం వల్ల పదవి విరమణ తర్వాత చేతికొచ్చే పింఛను పెరుగుతుంది. బాంకీపూర్, దతియా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ఆధిపత్యానికి ముగింపు పలకడమేనని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు అభివర్ణించాయి. పేపర్ లీకులు, రామమందిర విరాళాల చోరీ, E20 పెట్రోల్పై విద్యార్థులు, ప్రజల అసంతృప్తికి ఈ తీర్పే నిదర్శనమని ధ్వజమెత్తాయి. బాంకీపూర్లో తన గెలుపు ప్రధాని మోదీకి కనువిప్పు లాంటిదని జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు. క్రిమినల్ నేపథ్యం ఉన్న సామ్రాట్ చౌదరిని వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలోనే ఓడిపోవడం వల్ల ఆ పార్టీకి అహంకారం తొలగిపోయిందని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. బీజేపీకి చెడుకాలం మొదలైందని టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియన్, మహువా మొయిత్రా విమర్శించగా, బాంకీపూర్ ఫలితం అధికార పక్షానికి బలమైన హెచ్చరిక అని కాంగ్రెస్ నేత పి చిదంబరం అన్నారు. బీజేపీ ప్రభుత్వ అవినీతి, అహంకారానికి వ్యతిరేకంగా మార్పు పునాది పడిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. బాంకీపూర్ సహా 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. బీహార్లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా స్థానాల్లో ఎదురైన ఓటమిపై పార్టీ పరంగా ఆత్మ పరిశీలన చేసుకుంటామని ఆయన తెలిపారు. ఈ 2 నియోజకవర్గాల్లో లోపాలను తీవ్రంగా పరిగణించి రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకెళ్లి వారి నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి కృషి చేస్తామని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. గుజరాత్లోని మంజల్పూర్ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన నబీన్ ఓటర్లు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్ఐఆర్లో పొరపాట్లతో ఒక్క ఓటరు పేరు కూడా తొలగించడానికి వీల్లేదని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మరణించిన, చిరునామా మారిన, అందుబాటులో లేని డూప్లికేట్ ఓటర్ల వివరాలతో కూడిన ఏఎస్డిడి జాబితాలను ఖచ్చితమైన సమాచారం సేకరించిన తర్వాతే సిద్ధం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎలాంటి లోపాలు లేని ఎస్ఐఆర్ ఓటరు జాబితా సిద్ధం చేయాలన్నారు. బిఎల్ఓలు, సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఎస్ఐఆర్ పురోగతిపై అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు సిద్ధం చేసిన జాబితాలో లోపాలు గుర్తిస్తే రికార్డులను మళ్లీ పరిశీలించి అవసరమైన మార్పులు చేయాలని తెలిపారు. బిఎల్ఓలు, బిఎల్ఏలతో నిర్వహించిన సమావేశాల మినిట్స్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కుటుంబంలోని సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జీహెచ్ఎంసీ, ఇతర నగరాలు, పట్టణాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేకంగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. సోమవారం గాంధీ భవన్లో ఇద్దరు నాయకులు చేసిన వ్యాఖ్యలు హరీష్ రావు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు. హరీష్ రావు ఇటీవల కొన్ని ఆలయాలను దర్శించుకుని క్షుద్ర పూజలు నిర్వహించారని సామ రామ్మోహన్, అద్దంకి దయాకర్ గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆలయాల్ని సందర్శించడం తప్పు కాదని, హరీష్ రావు ప్రతిష్ట భంగం కలిగించేలా నిరాధారంగా అసత్య ఆరోపణలు చేసినందుకు మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన న్యాయవాది డిమాండ్ చేశారు. ఇప్పటికే సర్క్యులేట్ చేసిన వీడియోలు సహా ఇతర తప్పుడు కంటెంట్ను డిలీట్ చేయాలని స్పష్టం చేశారు. మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టేందుకు 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు కోణాల్లో లోతైన విచారణ జరపాల్సి ఉందని పోలీసులు తమ పిటిషన్లో తెలిపారు. బాధితురాలి ఫిర్యాదులోని అంశాలపై స్పష్టత సహా ఇతర సాక్ష్యాధారాలను సేకరించేందుకు కస్టడీ ఎంతో కీలకమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని నిందితుడి తరపు న్యాయవాదులను ఆదేశించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని పరిగణలోకి తీసుకున్న జాతీయ పోలీస్ అకాడమీ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. అకాడమీ నిబంధనలు, ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వాలని అందులో స్పష్టం చేసినట్లు సమాచారం. రాజధాని అమరావతికి అనుసంధానంగా రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులకు భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించినట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో రైతులతో మంత్రి సమావేశం నిర్వహించారు. తాడికొండ, మోతడక గ్రామాల రైతులందరూ సమావేశానికి హాజరవుగా కంతేరు గ్రామ రైతులు కొద్దిమందే వచ్చినట్లు తెలిసింది. త్వరలో అక్కడ కూడా గ్రామ సభ జరిపి అందరి అంగీకారంతోనే భూములు తీసుకునేలా చర్యలు చేపడతామని నారాయణ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని రైతులు కోరారని తెలిపారు. రాజధానిలో విమానాశ్రయంపై ఆగస్టు 21న కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని నారాయణ వివరించారు. కోరింది ఏంటంటే ఒక మంచి సజెషన్ చెప్పారు. ల్యాండ్ పుల్లింగ్కి 6 నెలల్లో 1 ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ల్యాండ్ అక్విజిషన్ చేసేయండి. వాళ్ళు ఇవ్వలేదని ఆగటం వల్ల ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది, మేము నష్టపోతాం. మాకు 2029 కల్లా కొంత రోడ్లు కంప్లీట్ చేసి ఇవ్వండి అన్నారు. దానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది. డిజైన్ 6 లైన్లు 9 లైన్లు చేస్తాం.
అయితే 2 లైన్స్ ఫస్ట్ వేసేసి ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తాం, ప్లాట్ చేయిస్తాను. దానికి రైతు సోదరులు అందరూ కూడా మీరు ఆ విధంగా చేస్తే మా ప్లాట్లలో మేము ఏదైనా చేసుకోవడానికి వీలుంటుందన్నారు. ఖచ్చితంగా అది చేయటం జరుగుతుంది. ఓ ఇంట్లో దొంగతనం చేసి పశ్చాత్తాపంతో 2 వారాల తర్వాత ఆ డబ్బు నగలను తిరిగి బాధితుడి ఇంటి ఆవరణలో పడేసి వెళ్లిన ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. కరప మండలం రామకంచి రాజునగర్ నివాసి నామాల గణేష్ రోల్డ్ గోల్డ్ ఫ్యాన్సీ వస్తువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెలలో కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లిన గణేష్ తిరిగి ఇంటికి రాగా అప్పటికే దొంగలు ఇంటి తాళం పగలగొట్టి దాదాపు 5 తులాల బంగారు నగలు, 50,000 నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తుండగా ఈ నెల 2న దొంగలు నగలు, డబ్బును ఓ సంచిలో పెట్టి ఇంటి ఆవరణలో పడేసి ఓ లేఖను వదిలి వెళ్లారు. 22,000 ఖర్చు చేశామని, వాటిని ఇవ్వలేమని తెలిపారు. అయితే మిగిలిన సొత్తును అప్పగిస్తున్నట్లు లేఖలో రాసి క్షమాపణ కోరారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు బాధితుడి బంధువులే నిందితులుగా గుర్తించారు. గ్రామ పెద్దల సమావేశంలో వారిని ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని బాధితులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త దిగుమతి సుంకాలపై ఆ దేశంలోని 25 రాష్ట్రాలు న్యాయ పోరాటానికి దిగాయి. ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన దిగుమతి పన్నుల్ని మళ్లీ అమలు చేసేందుకే ట్రంప్ సర్కారు కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. గతంలో విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో దిగుమతిదారులు ఆయా దేశాలకు నిధులను తిరిగి చెల్లించాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో పన్నుల భారం మోపడం తీవ్ర అన్యాయమని న్యూయార్క్ అటార్నీ జనరల్ మండిపడ్డారు. 59 దేశాలతో పాటు ఐరోపా సమాఖ్య నుంచి వచ్చే దిగుమతులపై 10 నుంచి 12.5% అదనపు పన్నులు విధిస్తూ ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. బలవంతపు శ్రామిక విధానాలను అరికట్టడంలో ఆ దేశాలు విఫలమయ్యాయనే నెపంతో ఈ భారం మోపారు. కొత్త పన్నులతో అమెరికా కార్మిక ప్రయోజనాలు, వ్యాపారాల్ని కాపాడినట్లవుతుందని శ్వేతసౌధం తెలిపింది. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని, లేని పక్షంలో పూర్తిగా లొంగిపోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్తో త్వరలో జరిగే చర్చలే ఆ దేశానికి చివరి అవకాశమని, అవి విఫలమైతే అమెరికా మరింత తీవ్రంగా దాడి చేస్తుందని శ్వేతసౌధం నుంచి ట్రంప్ హెచ్చరించారు. 1-2 రోజుల్లో ప్రారంభమయ్యే చర్చల్లో హర్మూజ్ జలసంధిని తెరవడం, ఇరాన్ అణు విధానంపై దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు. అంతకుముందు అమెరికాతో చర్చలు జరపడం లేదని ఇరాన్ ప్రకటించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు చర్చల కోసం ప్రాధేయపడుతూ బయటకు మాత్రం చర్చలు జరగడం లేదనడం ఇరాన్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఒప్పందానికి రావడం లేదా పూర్తిగా లొంగిపోవడం తప్ప ఇరాన్కు వేరే మార్గం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఫేస్బుక్లో ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను తొలగించిన వ్యవహారంలో మెటా సంస్థపై పార్లమెంటరీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలని కమిటీ చైర్మన్ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు. లేకపోతే ఐటీ చట్టం ప్రకారం మెటాకు ఉన్న సేఫ్ హార్బర్ రక్షణను వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేశారు. ఈ అంశంపై సోమవారం 3 గంటలు సాగిన భేటీలో మెటా ప్రతినిధులను ఎంపీలు తీవ్రంగా ప్రశ్నించారు. రాత్రి 12:30 నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రధాని వీడియోను తొలగించినట్లు మెటా అంగీకరించింది. అందుకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని మెటా ప్రతినిధులు తెలిపినప్పటికీ క్షమాపణలతో సరిపెట్టలేమని బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. 10 రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలని మెటాను ఆదేశించారు. అటు సోషల్ మీడియాలో నిరసనలు, విమర్శలకు చోటు ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక కంటెంట్ను దేశద్రోహంగా పరిగణించకూడదని కమిటీలోని ప్రతిపక్ష ఎంపీలు అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. లీటర్ డీజిల్ ఎగుమతిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 15.5 రూపాయల నుంచి ఏకంగా 25.5 రూపాయలకు పెంచింది. ఏటీఎఫ్ ఎగుమతిపై పన్నును లీటరుకు 14.5 రూపాయల నుంచి 22 రూపాయలు, పెట్రోల్ ఎగుమతిపై సుంకాన్ని 2.5 నుంచి 3.5 రూపాయలకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలను ఆసరాగా చేసుకుని ఎగుమతిదారులు అదనపు లాభాలు పొందకుండా అడ్డుకట్ట వేసేందుకే పన్నులను పెంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ వినియోగం కోసం సరఫరా చేసే పెట్రోల్, డీజిల్పై ఉన్న ప్రస్తుత పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.